మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానికంగా మా ఇన్ఛార్జ్ పెద్దారెడ్డి అన్న నాయకత్వంలో ఈరోజు యాడికి మండలంలో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలంతా సమావేశమై కోటి సంతకాలు సేకరణ అయిపోయిన తర్వాత ఈ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలి, ప్రైవేటు వారికి అప్పగించాలి అని ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు మొత్తం ఈ తాడిపత్రి తాలూకాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అంతా కలిసి మన రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తక్షణం మీరు కూడా ఒక ఎంప్లాయీ కాబట్టి ఈ పీపీపీ విధానం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు అనే విషయం తెలుసుకోండి, దీన్ని ప్రభుత్వానికి మీరు పంపించండి అని ఒక అర్జీ కూడా మేము ఇవ్వడం జరిగింది. మనకు తెలుసు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తేవడం జరిగింది. రాష్ట్రానికి దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చిన పాపాన పోలేదు. మనకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మ్యాండేట్ ఇస్తే అందులో 2 సంవత్సరాలు కరోనాతో దేశం అంతా రాష్ట్రం అంతా ఇబ్బంది పడిన రోజులు మనం గమనించాం. మిగిలిన 3 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చి ఆ మెడికల్ కాలేజీలకు అటాచ్గా 17 హాస్పిటల్ కూడా ఆయన నిర్మించే పరిస్థితిలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వడం కూడా జరిగింది. మిగతా మెడికల్ కాలేజీ కూడా 60%, 70% కూడా పూర్తి అయ్యే దశలో చంద్రబాబు నాయుడు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షతో రాష్ట్ర ప్రజలు ఏమైనా పర్వాలేదు, సామాన్య ప్రజలంతా బలైపోయినా పర్వాలేదు, ఆయన పేరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు వైద్యానికి సంబంధించి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఎప్పుడైనా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒక సామాన్య ప్రజలు భరోసా కల్పించి ఏ డబ్బులు అవసరం లేకుండా వాళ్ళ ఆరోగ్య నిమిత్తం వాళ్ళను వైద్యం చేయించుకొని ఇంటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈరోజు అవి ప్రైవేట్ హాస్పిటల్గా మారిపోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఈరోజు మనం కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు పెడుతున్నామో అదేవిధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డబ్బులు పెట్టే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. కనుక ఆయన ఆదేశాల మేరకు పెద్దారెడ్డి గారి ఆజ్ఞతో మేమంతా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేసి మామూలుగా ప్రభుత్వ అధీనంలోని ఈ మెడికల్ కాలేజీలు మెడికల్ హాస్పిటళ్ళు జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.